ఓం అస్మద్గురుభ్యో నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. వివిధ కులాలలో జన్మించిన 12 మంది ఆళ్వార్ల ప్రబోధనలను వేదాలతో సమానంగా ఆలయంలో పఠింపజేసి బహుళ వ్యాప్తి చేశారు మన రామానుజులు. ఆ ఆళ్వార్ల విగ్రహాలను దేవాలయాలలో పరివారార్చనలో కూడా చేర్చారు. సర్వులకు ఆరాధనా యోగ్యమైన భక్తి శ్రద్ధ కేంద్రాలుగా తిరువరంగం, తిరుమలై, తిరుపతి, కాంచీపురం, తిరునారాయణపురం వంటి ఎన్నో దేవాలయాలను తీర్చిదిద్దిన గొప్ప మార్గదర్శకులు జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు. దీన దళిత వంటి వివక్ష వదిలి కోరిన వారందరికీ శ్రీమదష్టాక్షరి మహామంత్రాన్ని ఇచ్చినందుకు, నేను ఘోర నరకాలకు పాలైన అందరూ సుఖాలను దుఃఖాల ఉబి నుండి తరిస్తుంటే నాకదే చాలు, నేను నరకానికి సిద్ధం అని ప్రకటించి ఆగ్రహించిన తిరుకోట్టియూరు నంబిని సైతం ప్రపన్నులను చేసుకునే సాధుశీలి భగవద్ రామానుజుల వారిది. తిరుప్పాణాళ్వార్ వంటి మహాభక్తులు జన్మించిన మీ కులం అస్పృశ్యం ఎలా అవుతుంది? మీరు పవిత్ర కులజులు, తిరుకులత్తారులు, నిత్య వైష్ణవులు అని ప్రకటించి 11వ శతాబ్దంలోనే కర్ణాటకలోని తిరునారాయణపురం అనబడేటువంటి మేలుకోటలో దళితులందరికీ ఆలయ ప్రవేశం కావించిన సాటిలేని సమతామూర్తి జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు. శ్రీయఃపతి మీద ప్రేమతో తిరునారాయణపురం దేవాలయానికి చేరి దేహం విడిచిన ముస్లిం రాజకుమారి బీబీ నాచియార్గా ఆదరించి లక్ష్మీదేవితో సమానంగా ఆరాధింపచేసిన ఉదార మూర్తి శ్రీ రామానుజాచార్యుల వారిది. దైవం యొక్క ఘటనతో వ్యక్తుల మధ్య ఉండవలసిన సమత మమతలను లోకాన వ్యాప్తి చేసిన శ్రీ రామానుజాచార్యుల వారు మనకి చేసిన ఉపకారాలు అసంఖ్యాకం. అలాంటి జగదాచార్యుల మనకి మార్గదర్శకాన్ని అందిస్తున్నారు. వారిని మనం సేవిస్తూ వారికి ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటూ వారి చూపిన మార్గాల్లో మనం పయనిస్తూ ఉందాం. జై శ్రీమన్నారాయణ.